1,500 students, 158 teachers, 100 members non-teaching staff. అంటే ఈరోజు మన సొసైటీలో రియల్ ప్రాబ్లం ఏంటంటే మంచి టీచర్. సో అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఒక తరం మొత్తం ఇద్దరు డాక్టర్స్ లేదా ఇంజనీరింగ్ వైపు వెళ్ళడం లేదు. దానిలో ప్రాపర్ టీచింగ్ పాఠం చేయడం all over the nation IES there are different states almost I think వాళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్ ప్రొఫైల్స్ కానీ పేరెంట్ ప్రొఫైల్స్ ఏదైతే మెజారిటీ డాక్టర్స్ పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పిల్లలు, బిజినెస్ మెన్ పిల్లలు. అండ్ ఈరోజు 90% ఆఫ్ పేరెంట్ ప్రొఫైల్స్ బోత్ ఫాదర్ మదర్ కూడా వర్కింగ్లో ఉంటుంది. సో చాలా మంది అందులో నాకు ఇప్పుడు సెకండ్ చైల్డ్ ఉండడం, పర్సనల్గా థింగ్స్ వర్కింగ్ అంటే ఈరోజు ఒక మంచి ఆయా దొరకడమే అతిపెద్ద సమస్యగా మారింది. సో ఈ ప్రాసెస్లో అర్థం చేసుకుంటే ఒక మంచి ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ అంటే చిల్డ్రన్ 1 year ఏజ్ గ్రూప్ నుండి 8 years ఏజ్ గ్రూప్ వరకు సర్వ్ చేసేటువంటి ఒక ప్రాపర్ క్యాంపస్. అండ్ ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్లలో ఓన్లీ ఫాదర్ మదర్ ఉండడం, సో వేరే జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉండకపోవడం ఈజ్ ఆల్వేస్ ఇట్స్ ఎ విలేజ్ టు డెవలప్ ఏ చైల్డ్ అన్నారు. బట్ ఈ రోజు ఉన్న న్యూక్లియర్ స్ట్రక్చర్స్లో అది పాసిబుల్ అవ్వట్లేదు. సో దానికి మళ్ళీ ఈరోజు ఒక మంచి పిల్లవాడిని చూసుకోవడానికి ఒక ఆయాను పర్మిషన్ పెట్టినా కానీ వాళ్ళు ప్రాపర్గా చూస్తారు అనే కాన్ఫిడెన్స్ లేకుండా అవుతుంది. వాళ్ళకి 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా కానీ కాన్ఫిడెన్స్, ఎందుకంటే అంతసేపు ఒక చైల్డ్ని ఎంగేజ్ చేయడమే ఒక ఛాలెంజ్ టాస్క్. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అందులో నా పర్సనల్గా నా ప్యాషన్ ప్రాజెక్ట్, నా MBA అయిపోయింది, అది ఫైనల్ ప్రాజెక్ట్ 4 years రన్ చేస్తుంటే ప్రీ స్కూల్ అండ్ డే కేర్ సెంటర్ ఫాలోడ్ బై స్కిల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రీ స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఈ స్పెసిఫిక్ కిషన్పుర సెంటర్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో లొకేషన్ అడ్వాంటేజ్. సో చిన్నపిల్లలు ఎక్కువ ట్రావెల్ చేసే అవసరం లేకుండా ఉండడం ఒకటైతే. నో స్క్రీన్ క్యాంపస్ ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చందమామ చూపించేది ఇప్పుడు స్క్రీన్ చూపిస్తున్నారు. సో స్క్రీన్ లెస్ ఉండాలి అనే దాంట్లో ప్లే అనేది సెంటర్ అప్రోచ్గా పెట్టుకొని వీ హ్యావ్ డెవలప్ ది కంప్లీట్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో. సో క్లాస్ రూమ్స్ చూసినా కానీ ఇంటర్నేషనల్ రైట్ నౌ లేటెస్ట్ ట్రెండ్ ఉంటుంది. ప్రతి క్లాస్ రూమ్లో ఒక కార్నర్కి రీడింగ్ కార్నర్, వాళ్ళ డెఫినేషన్స్ కార్నర్, రోల్ ప్లే, మన ప్రతి క్లాస్ రూమ్ లైక్ ఆల్మోస్ట్ ఈ చిన్న క్యాంపస్ CC కెమెరాస్ ఉన్నాయి, ఇంటర్కమ్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, అండ్ లైబ్రరీ, యాక్టివిటీ రూమ్, సెన్సరీ డెవలప్ చేయడం, సెన్సరీ రూమ్, మేకర్ స్పేస్. సో లేటెస్ట్ ఫెసిలిటీస్తోని వచ్చాము. సో ఇది కంపల్సరీ ప్రశ్నగా అందరి పేరెంట్స్ కంపల్సరీ రండి, స్కూల్ చూడండి, టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, అకాడమిక్ ప్రోగ్రామ్ అర్థం చేసుకున్నాక యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. ఇక చాలా వరకు ఇట్లా ఆధునికంగా ఉండాలంటే ఫీజు గురించి ముఖ్యంగా భయం ఉంటుంది. ఫీజు కేవలం ఈ పని మనిషికి ఇచ్చే జీతం అంతే. సో ఈ రోజు పని మనిషిలో 10 నుండి 15,000 చార్జెస్ ఇస్తుంది వచ్చిన పిల్లవాడికి. ఆ స్కూల్ ఫీజు అంటే కానీ అదే టైంలో 8:15 to 3:15 టైమింగ్ ఉంటుంది. ఇక్కడనే పిల్లలు తింటూ పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, ఆడుకుంటారు. అండ్ ప్లే ఈస్ ద సెంటర్ ఆఫ్ ద థింగ్. అండ్ 100% కేర్ ఉంటుంది. అండ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ టీచర్ టు స్టూడెంట్ రేషియో ఆర్ అడల్ట్ టు చైల్డ్ రేషియో 1 to 3 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు ప్రతి 4 పిల్లలకు ఒక అడల్ట్ టీచర్, ప్రతి క్లాస్ రూమ్లో 25 members కెపాసిటీ, ఒక లీడ్ టీచర్, ఒక అసిస్టెంట్ టీచర్, ఒక మెయిల్ ఉంటుంది. చాలా పర్సనలైజ్డ్